ఒంగోలు నగరంలో ఒంగోలు పుష్పగా పేరు పొందినటువంటి చెవిరెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆయన 2024లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలవటం జరిగింది. అయితే ఆయన 2024లో ఎంపీగా పోటీ చేసే క్రమంలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆస్తుల మీద కూడా కన్నేయటం జరిగింది. ఒంగోలు అద్దంకి డిపోల్లో ఖాళీగా ఉన్నటువంటి దాదాపుగా 1978 చదరపు అడుగులు, అంటే మనకు రమారమ్మి 40 సెంట్ల దాకా వస్తుంది. ఒంగోలు నడిబొడ్డున ఉన్నటువంటి 40 సెంట్ల స్థలాన్ని తన కొడుకు సిఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి అనే పేరుతోటి కూడా ఆయన కారు చౌకగా అగ్రిమెంట్ చేసుకున్నటువంటి సందర్భాలు జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి రియాజ్ దాన్ని బయటికి లాగటం జరిగింది. దాన్ని నిన్న ఒంగోలు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి దామచర్ల జనార్దన్ కూడా హుటాహుటిన ఆ స్థలాన్ని పరిశీలించి ఆ స్థలానికి చేసినటువంటి అగ్రిమెంట్ను కూడా తక్షణమే క్యాన్సిల్ చేసేలా కూడా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది, ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈ విషయాన్ని కూడా సీఎం ఆఫీస్కి త్వరితగతిన పంపించి ఆ స్థలాన్ని క్యాన్సిల్ చేయడంతో పాటు ఈయన 17 జిల్లాల్లో కూడా అక్రమాలకు పాల్పడ్డాడు, సో ఈ అక్రమాలన్నీ ఒక్కోటిగా బయటకు తీసి వీటన్నిటిని క్యాన్సిల్ చేస్తామని కూడా ఆయన దామచర్ల జనార్దన్ తెలపడం జరిగింది. పుష్పగా పేరు పొందినటువంటి చెవిరెడ్డి అదేవిధంగా అద్దంకిలో కూడా అద్దంకి డిపో పక్కన ఉన్నటువంటి డిపో ఆస్తి అయినటువంటి దాదాపుగా 1970 చదరపు అడుగులు అక్కడ కూడా దాదాపుగా 40 సెంట్ల స్థలాన్ని కూడా ఆయన అక్కడ కూడా కారు చౌకగా 62,000కే అగ్రిమెంట్ చేసుకున్నటువంటి సందర్భాలు. అంటే దాదాపుగా అంతకుముందు అద్దంకి ప్రకాశం జిల్లాలో ఉండేది, జిల్లాల బైఫర్కేషన్ అయినప్పుడు అద్దంకి బాపట్ల జిల్లాకి వెళ్ళింది, ఒంగోలు ప్రకాశం జిల్లాకు వచ్చేసింది. అంటే సో ఈయన దాదాపుగా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల మీద కన్నేయటం, అక్కడ టెండర్లు వేయటం, అక్కడ ఎవరైతే టెండర్లు కోడ్ ఎక్కువగా చేస్తారో వాళ్ళని బెదిరించటం, వాళ్ళని ఉపసంహరించుకునేలా చేయటం, ఈయన టెండర్లు ఆక్రమించుకోవటం. ఈయన ఎన్నికల ప్రచారంలో జనరల్గా ఎవరైనా కూడా ఒక ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఊరూరు తిరిగి మాకు ఓటేయండి అని చెబుతారు. ఈయనైతే ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో ఈ కబ్జా చేసే పనిలోనే ఉన్నాడు. కారు చౌకగా అంటే దాదాపుగా 100 కోట్లు విలువ చేసే స్థలాల్ని నీకు 2,33,000 దాదాపుగా అద్దె ప్రాతిపదికన తీసుకున్నారంటే ఎంత దారుణము. అది కూడా ఒంగోలులో స్థలం కట్టబెట్టించుకునే క్రమంలో కూడా 6 నెలల వరకు కూడా ఎలాంటి వాళ్ళు అగ్రిమెంట్ చేసేటప్పుడు ఆర్టీసీ అధికారులతో 6 నెలలు కన్స్ట్రక్షన్ సమయం కాబట్టి 6 నెలలు ఎటువంటి అద్దె చెల్లించమని కూడా ఆయన అగ్రిమెంట్లో చేయటం జరిగింది. సో పుష్పగా పేరు పొందినటువంటి చెవిరెడ్డి ఆక్రమాలు ఒక్కోటి బయటకు తీస్తామని కూడా దామచర్ల జనార్దన్ ఇప్పటికే ఆయనకు సవాలు వేసడం జరిగింది. మరి ఈయన అడ్డబొట్టు పెట్టుకొని దాదాపుగా 2 బొట్లు పెట్టుకొని దాదాపుగా ఒక అత్యున్నతమైన హోదా కలిగిన నేతల పంచగట్టు కట్టుకొని విచిత్రమైనటువంటి వేషధారణతో ఒంగోలు నియోజకవర్గంలో అడుగుపెట్టి ప్రచార కార్యక్రమాలు చిన్న ప్రచార కార్యక్రమాలు మాత్రమే చేశాడు. ప్రజలైతే బుద్ధి చెప్పారు, ప్రజలు ఇతను తిరస్కరించారు. భారీ ఓటమితో ఇతను ఇంతవరకు కూడా ఒంగోలు దరిదాపులకు కూడా రాని పరిస్థితి. ఒంగోలులో దాదాపుగా చిత్తూరు అటువైపు కూడా ఈయన గంజాయి స్మగ్లర్ అని రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ విధంగా కూడా ఒంగోలులో దందా చేయడానికి వచ్చారు. ఒంగోలు లేక నీలాంటి వాళ్ళని చాలామందిని ఒంగోలు ప్రజలు చూశారు. అవి మీ అరాచకాలు ఆగడాలు చిత్తూరులో పారుతాయో కానీ ఒంగోలులో పారే పరిస్థితి అయితే లేదని కూడా తెలియజేసుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.